నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు ముత్యాలమ్మ జాతర ఏర్పాట్లపై అధికారులు పాలక మండలితో ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేతో పాటు ఇన్ఛార్జి ఆర్డీఓ అనూష, చైర్మన్ దశరథ రామిరెడ్డిలు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జాతరలో గత ఏడాది జరిగిన తప్పులు పునరావృతం కాకుండా అధికారులు చొరవ తీసుకోవాలని ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు సమస్యలు లేకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న ముత్యాలమ్మ జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు నా వంతు సహకరిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. మార్చి నెలలో 10, 11, 12, 13వ తారీఖుల్లో కనుపూరు జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అధికారులు ముఖ్యంగా వెళ్ళే రోడ్డు మార్గాలు సరిగా లేదని, రోడ్డు మార్గాలన్నీ కూడా సజావుగా ఉండేట్లు చూడటం అధికారుల బాధ్యత అంటూ అధికారులను ఆదేశించారు. త్వరితగతిన రోడ్ల పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. అందుకనే అసెంబ్లీలో ఉన్న మధ్యలో ఈ మీటింగ్ మహాదేవ్ గారితో అలాగే పాలక మండలితో ఇతర అధికారులతో కలిసి పెట్టాలని చెప్పి అందుకే ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేశాం. అట్లాగే మీటింగ్ యొక్క సారాంశం అందరికీ తెలిసిందే. ఒకరిద్దరు పదవులు తప్ప ఆల్మోస్ట్ అందరు అధికారులు అప్పుడున్నటువంటి అధికారులే. కాబట్టి గత ముత్యాలమ్మ జాతరలో ఏ లోపాలు జరిగాయి అవి ముందు ఐడెంటిఫై చేయాలి. ఆ లోపాలు మళ్ళీ జాతరలో జరగకుండా మనం సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత. తెలుగు రచయితలు చెప్పారు స్పష్టంగా. మనసారి అనుకున్నాం, చేయలేకపోయినామని కూడా చెప్పారు. అవన్నీ కూడా ఖచ్చితంగా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి మా ఆద్యోగాలందరూ కమిటీ ఒకటి ఫామ్ చేసుకొని ముఖ్యమైన అధికారులు పెంచుకొని ఏ విధంగా వర్కౌట్ చేయాలని దానికన్నా ప్లాన్ చేసుకోమని కూడా మా ఆద్యోగారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లాగే గతంలో ఇప్పుడే మా దర్శనం చెప్పాడు, రోడ్డు ఎక్కడ సిద్ధవరం గది దగ్గర నుంచి అమ్మవారి దేవస్థానం వరకు రోడ్డు చాలా అధ్వానంగా ఉండే పరిస్థితి. దాని నుండి కూడా సరి చేశాం. ఆ రోజు చెప్పాము, ఇదే మీటింగ్లో చెప్పాను. అది శాంక్షన్ చేసి ఆ యొక్క రోడ్డు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఎలక్ట్రిసిటీ మా ఈ గారికి ఒక డిపార్ట్మెంట్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దాదాపు ఒక 75 లక్షలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, లైట్లు, అట్లాగే 15 లక్షలకి సంబంధించినటువంటి ఇటువంటి అన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి చేసిన లైట్స్ అన్ని కూడా రిపేర్ చేయించారు. కొన్నిసారి చెప్పాము, చెప్పిన వెంటనే 75, 15, 80, 90 లక్షల రూపాయలకి ఎలక్ట్రిసిటీ ద్వారా రిపేర్ చేసినటువంటి మా ఈ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏదో మీటింగ్ పెట్టాము, మీటింగ్ మీతో మాట్లాడి తెలుసుకోవడం కాదు. ఆ రోజు మీటింగ్ లో ఒక శాసనసభ్యుడిగా ఈరోజు ఈ ముత్యాలమ్మ తల్లి దయవల్ల, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరూ దయవల్ల, మూడు నియోజకవర్గం ప్రజల దయవల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనా. కాబట్టి చెప్పింది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పనులు చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే మీటింగ్ జరిగే ముందు ఎవరన్నా ఇక్కడ చెప్పాలా, అయ్యా నువ్వు వాళ్ళ చెప్పే జరిగిన ఎవరు చెప్పరు, గమ్మ ఉంటారు. అందుకనే లేదు పని చేసేవాడు చెప్తే మళ్ళీ వర్క్ మాకు కూడా ఆసక్తి ఉంటుంది. అది చెప్పకుండా ఏదో మీ పనికి మీరు గమ్మలు వచ్చి కూర్చొని నిష్పోలేకపోతే మాత్రం దానివల్ల ఉపయోగం లేదు. మనకు కూడా ఇబ్బంది, చేసిన పనులు చెప్పుకోకపోతే మీకు కూడా ఇబ్బంది అని చెప్పి అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ముత్యాలమ్మ జాతర వస్తుంది. గతంలో ఏం చేసాం, ఒక ఫ్యామిలీ గతంలో చంద్రబాబు గవర్నమెంట్ చేసాం, ఎలక్ట్రిసిటీ గొడ్డుపాటు రవికుమార్ గారు అందరూ చేసాం. ఒక చిన్న బ్యానర్ వేయాలి, తెలియాలా, ప్రజలకు కూడా తెలియాలా. ఊరికే మనం సభ్యులుగా ఉండడం కాదు, పనిచేసినప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ప్రజల బాధ్యత కాబట్టి చైర్మన్ కాబట్టి ఆయన చెప్పాడు, ఇంకెవరు చెప్పాలా, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రజల్ని. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు కూడా పనిచేసేటువంటి మంచి స్వభావం. చిన్న ఊళ్ళో కూడా మన ఊరు కూడా చాలా రోడ్లు చాలా అధ్వానం ఉండే పరిస్థితి. అది కూడా శాంక్షన్ అయింది, అది కూడా త్వరలో కూడా అవన్నీ కూడా చేయిస్తాం. కాబట్టి మీకు అక్కడ చెప్పేది అంటే, కొన్నిసారి బాగా వాటర్ కోసం ఇబ్బంది పడ్డారు. ఈసారి వాటర్ ప్రాబ్లం ఎండిఓ ఇద్దరు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు వచ్చినారు ఎండిఓ, చిలకూరు, కోట
దయచేసి ఇద్దరు ఆర్డినెన్స్ కోఆర్డినేట్ చేసుకొని మెడికల్ హెల్త్ తో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా వాటర్ విషయంలో మీకు గతంలో వేరు ఇప్పుడు వేరు, గతంలో అధికారి వేరు ఇప్పుడున్న అధికారి వేరు. గతంలో బోర్డు లేదు, అప్పుడు ఆయన గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడు దశరథ. ఇప్పుడు ఫుల్ ఛార్జ్ గవర్నమెంట్ ద్వారా ఆయన ఈరోజు చైర్మన్ అయ్యాడు. కాబట్టి పోయినసారి మీ ఈవో ప్రకారం జరిగింది కాబట్టి ఇబ్బందులు జరిగాయి, ఇప్పుడు కుదరదు. ఇప్పుడు అంతా దశరథరామరెడ్డి గారు వార్డు ఇక్కడ ఉన్నటువంటి మెంబర్స్ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా చేయాల్సిన పరిస్థితి మనందరి మీద ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఇప్పుడే గ్రామీణ విషయం చెప్పారు. గౌరవ ఆర్ఎంపీ వారికి, మా పోలీసు వారికి, మా ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేస్తామన్నా. ఇక్కడ ఈ సాగరమాల రోడ్డు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే సిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఉదాహరణ పిలిపించి ఆ 50 ట్రక్కులు గ్రామీణ రోడ్డు వేయించవలసిందిగా తెలియదు. మా ఆర్డీఓ గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు పిలిపించి చెప్పండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బ్రహ్మాండంగా డెవలప్ అయ్యేటువంటి కార్యక్రమం ఇది కూడా చేయకపోతే ఇబ్బంది కలగబోతుంది. ఎందుకంటే ఇప్పుడే మా గిరి చెప్పాడు ఆ రోడ్డు అయితే అధ్వానంగా ఉంది. నేను వచ్చిన కొత్తలో దాదాపు ఒక 90-80 లక్షలు పెట్టి ట్యాక్స్ ఇచ్చాను. 2 రోజుల క్రితం ట్యాక్స్ 90 లక్షలు ఆలోచించండి. ఎందుకంటే వర్క్ జరుగుతుంది కాబట్టి దీనికి దేవుడి కార్యం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా గాలి తొలగించాల్సిన అవసరం వాళ్ళకు ఉంది. వాళ్ళకు కూడా అవసరం లేదు, మనకే కాదు వాళ్ళ తక్కువ పోయేదాన్ని కూడా అవసరం కాబట్టి అది గట్టిగా చేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. గతంలో కూడా మా శివ చెప్పినట్టు ఆర్ఎండ్బి రోడ్లో కొన్ని మర్చిపోయారు. ఇప్పుడే ఆర్ఎండ్బి అధికారి గారికి చూపించాను. ఒకసారి ఆ పక్కన భక్తులను ఒకే కారు పోయేటువంటి కార్యక్రమం ఎవరైతే పెట్టుకుని వచ్చి కూడా రిపోర్ట్ చేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఇక్కడ ప్రస్తుతం మీడియా మిత్రులు కూడా నమస్కారం తెలియజేస్తున్నా. ఏదైనా పొరపాటు చెప్పండి, అంతేగాని పేపర్లో మీ ప్రకారంగా వేయడం వల్ల చెడ్డపేరు మనకి. ఇప్పుడే దర్శన ఇది రాష్ట్ర పండుగ చేయమని చెప్పి నాకు అడిగాడు. ఖచ్చితంగా మన మంత్రివర్యులు పెద్దలు ఆనం రామారెడ్డి గారు మన సంబంధించిన ఆయనే కాబట్టి ఆయనకి ఖచ్చితంగా రిప్రజెంటేషన్ ఇస్తాం. సీఎం గారికి కూడా, లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాం. అంటే మాట అయితే ఇట్లా ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మాట చేసేది చేయలేకపోయినటువంటి అపోహం మాకొద్దు. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే జరుగుతాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి అటు ఎందుకంటే మనం చాలా పెద్ద జాతర, ఇది చిన్న జాతర కాదు ఇది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర పండుగ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈరోజు మీరు చూస్తున్నారు ఏ విధంగా మంచి పనులు చేస్తుంది, దేవాలయంలో అపచారం జరుగుతుంది, ఏ విధంగా స్పందిస్తుందో కూడా మీరు చూస్తున్నారు. కాబట్టి ఒక మంచి ఐడియాతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఖచ్చితంగా హిందువుల మనోభావాలను ఇబ్బంది లేకుండా చేసేటువంటి గవర్నమెంట్ బయలాంత ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఆర్టీసీ ఇష్యూ కూడా చెప్పారు. ఆ మస్తు రోజు కూడా బస్సులు ఉంచండి, ఒక కొన్ని బస్సులు అని చెప్పారు. డిఎం గారు కూడా చెప్పాం. కాబట్టి ఆ బస్సుల విషయంలో కూడా శ్రద్ధ తీసుకోండి. అంటే ఇక్కడ చెప్పిన తర్వాత మీరు చేయకుండా పోతే అది బాగుండదు. సరే.